Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, రచయిత, డైరెక్టర్ సత్యకాశి భార్గవ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. భార్గవ్ గారు, మీరు చాలాసార్లు అయోధ్యకి వెళ్ళి ఉంటారు. గత చాలా సంవత్సరాల నుంచి కూడా అక్కడ చాలా సేవలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠాపన తరువాత ఇప్పుడు దర్శనానికి వెళ్ళే సంఖ్య చాలా వరకే పెరిగిపోయిందండి. అయితే దర్శన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ చూడదగ్గ ప్లేసెస్ ఏంటి అనే విషయాన్ని ఇవాళ మా ప్రేక్షకులకు సవివరంగా తెలియజేస్తారా అండి? తప్పకుండా అండి. ఆల్మోస్ట్ 22 జనవరి ప్రాణప్రతిష్ఠ అయినప్పటి నుండి అయిన రోజు అయిన తర్వాత 23 నుండి కామన్ అందరికీ అలో చేశారు కదా. ఫస్ట్ డే ఆల్మోస్ట్ 5 lakh అవును వచ్చారు. నెక్స్ట్ డే 3 lakhs ఆన్ అన్ యావరేజ్. ఇప్పుడైతే ఎవ్రీ డే 1.5 to 2 lakh భక్తులు వస్తున్నారు. ఓకే. సో రెగ్యులర్లీ. సో అయోధ్యలోకి మిగతా వాటికి ఎస్పెషల్లీ మనకి అంటే మన తెలుగు వాళ్ళకి మనకి కంపారిజన్ మనకు ఫస్ట్ అయోధ్యలో ఇప్పుడు జనసంఖ్య పెరిగింది అనగానే గుర్తొచ్చేది తిరుమల అండి. తిరుమల లాగా మనకి శ్రీశైలం ఇక్కడ ఈ లెవెల్ ఫార్మాట్ ఉంటాయి ఆలోచిస్తాం కదా. బట్ అక్కడ అంటే 2 lakh పీపుల్ వచ్చినా అక్కడ వివిఐపి ఒక కామన్ భక్తులు అందరూ ఒకటే. సో దట్ ఈస్ అ మేజర్ అంటే ప్రోటోకాల్ లాగా విఐపికి ఒక దర్శనం, సామాన్యులకు ఒక దర్శనం అట్లా లేదు. సో ఓన్లీ ఒకే దర్శనం, నో ఫీజు, ఫ్రీ. సో ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా కామన్ రామభక్తుడైనా ఒకటే, అంటే రాముడి దగ్గర అందరూ ఒకటే అన్నట్టుగా. సో అందరికీ సేమ్ ఇది. మరి అందరికీ సేమ్ అంటున్నారు. 2 లక్షల మందికి ఒకటే రోజు దర్శనం అవ్వాలి అంటే ఎంతసేపటి వరకు వెయిట్ చేయాలి? మాక్సిమం వెయిటింగ్ ఏమి ఉండదండి, జస్ట్ అంత ఫ్లోయింగ్. ఓకే. సో ఆల్మోస్ట్ మార్నింగ్ 7కి ఓపెన్ అవుద్దండి. 7కి ఓపెన్, 7 గంటలకి ఓపెన్ అవుద్ది. మార్నింగ్ ఏదో 6:30 to 7 మార్నింగ్ హారతి ఉంటుంది. సో 7కి భక్తులకు ఓపెన్ అవుద్ది. హారతికి సామాన్య భక్తులు వెళ్ళే అవకాశం ఉందా? అది టికెట్ తీసుకోవాలి, అది ఫ్రీ టికెట్. బట్ ఆ స్లాట్ ఏంటంటే 100 members to 150 members ఇది ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఇంకెవరికి ఇవ్వరు. సో అలాగే 11:30కి ఒకటి, 11:30 క్లోజ్. ఓకే. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 2:30కి అంతకు ఓపెన్ అనుకుంటా. ఓకే. సాయంత్రం 6:30, 7 వరకు. మళ్ళీ 7కి ఒక ఆరతి ఉంటుంది. ఓకే. సో ఇది మామూలుగా. బట్ 23rd నుండి ఏంటంటే రాత్రి 9-10 వరకు కూడా దర్శనాలు ఓపెన్ చేశారు. ఓకే. ఆల్మోస్ట్ డిపెండింగ్ ఆన్ ఈ ఫ్లోటింగ్ని బట్టి 9-9:30 వరకు కూడా ఓపెన్ చేసి ఉంచారు. సో బట్ అక్కడ ఏంటంటే ఎక్కడ ఆపడం కానీ ఆ ఫ్లోట్ ఇదేమి ఉండదు, మొత్తం అలాగే ఛానలైజ్ చేశారు మొత్తం. సో దర్శనం ఏంటంటే ఎవరన్నా లైన్లోకి వెళ్ళాము అంటే ఆ లైన్ అలాగా కదులుతూనే మనం కంటిన్యూ చేసుకుని వచ్చేస్తాం. మేబీ మనకి మాక్సిమం ఉంటే ఒక 45 minutes పట్టొచ్చాము. నేను మామూలుగా 24th 25th ఆ టైంలో చేసుకున్నప్పుడు మామూలుగా 30 minutes అయిపోయింది. సో ఆన్ అన్ యావరేజ్ ఏంటంటే 1 hour అనుకోండి పోనీ, అట్ ది మోస్ట్ మాక్సిమం ఉంటే. ఓకే. సో ఎందుకంటే ప్లస్ నో ఫీజు, నో స్పెషల్ పూజలు ఆ విధంగా ఉండదు, ఓన్లీ దర్శనమే. దర్శనం మాత్రమే, లేదు అంటే హారతి మాత్రమే, ఇది మాత్రం. అంటే త్వరలో ఏమైనా వెబ్సైట్స్ లాంటివి ఏమైనా పెట్టి ఆల్రెడీ టికెట్స్ ఏమైనా చేసి శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. వాళ్ళు సెపరేట్గా ఒక యాప్ కూడా దీని మీద చేద్దామని ఉన్నట్టున్నారు. ఓకే. సో ఇది అంటే స్పెషల్ దీనికి సంబంధించి. ఎందుకంటే ఇంకా టెంపుల్ అనేది 100% ఇంకా పూర్తి కాదు కదా, అవ్వలేదు కదా. సో ఇది ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది. సో సెకండ్ ఫేజ్ 2024 డిసెంబర్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా సెకండ్ ఫేజ్ పూర్తవుతుంది. అంటే ఫస్ట్ ఫ్లోర్ అక్కడ రామ దర్బారు, సీతారామ లక్ష్మణ భరత్ శత్రుఘ్నులు హనుమాన్, ఇది మెయిన్ మూల విరాట్గా ఉండే ఫస్ట్ ఫ్లోర్. ఇది ఇయర్ ఎండింగ్కి పూర్తవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ 2025 ఇయర్ ఎండింగ్కి సెకండ్ ఫ్లోర్. అంటే అక్కడ మొత్తం రామ పరివారం మొత్తం ఉంటాయి. సో అది అంతా కంప్లీట్ అవ్వడానికి అలాగే 2 years పడుతుంది కదా. సో అందువల్ల అది అయిన తర్వాత యాప్స్ ఇలాంటి సెపరేట్ యాప్లు ఇవి కూడా ఇంకా
డెవలప్ చేస్తూ ఉండొచ్చు. ఓకే. అయితే సత్యకాశి గారు ఇప్పుడు మామూలుగా దేవుడిని చూసే అవకాశం అక్కడ ఎక్కువసేపు కనీసం ఓ నిమిషం పాటైనా ఉండటానికి అవకాశం ఉందా అండి? లేకపోతే తోపులాట చూసారా, వెళ్లారా అన్నట్టే ఉంటోందా? ఆళ్ళకి కూడా లేదు. మీకు ఇది ఒక కనుతీరా భక్తుడిగా. చూడగలిగేంత అయితే ఉంటది. హ్మ్. మామూలుగా మనకేమి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే ఆ! అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో తొయ్యడం ఆళ్ళకి కూడా వెళ్ళిపోమంటే ఉండదు. ఆ! సో, ఎందుకంటే ముఖ్యంగా చాలా చాలా చెప్పుకోవాల్సింది ఏంటంటే అయోధ్య అంటే రాముడి ఇది కదా! సో, అవును. రాముడి నగరం. సో, అవును. అంటే రాముడి ప్రజలు కదా! మొత్తం అయోధ్య అవును. వాసులందరూ రాముడి ప్రజలు. సో, హ్మ్. రాముడి ప్రజలు కూడా రాముడి లాంటి వాళ్ళే. హ్మ్. సో, ఎవరు అందరూ ఆ మర్యాద గాని ఎదురోళ్ళకి ఇచ్చే గౌరవం గాని అంతా భక్తి అందరూ రామ్ భక్తులు. ప్రతి అయోధ్యవాసి రామ్ భక్తుడే. సో, ఓకే. రామ్ భక్తులు అంత ఫోర్స్‌ఫుల్లీ, ర్యాష్‌గా అలాగ అస్సల అలాగా మర్యాద ఉండదండి. చాలా పురుషోత్తముడి అడుగు మర్యాద జాడల్లో పురుషోత్తముడిలాగే నడుస్తున్న రామ అందరూ కూడా భక్తులు. అలాంటి హ్మ్. ప్రజలు కూడా రామ భక్తులే. సో, హ్మ్. చాలా చాలా అక్కడ చాలా గమనించదగ్గ విషయం ఏంటంటే అక్కడ పోలీస్ వాళ్ళు గాని, హ్మ్. అక్కడ అధికారులు, హ్మ్. ప్రభుత్వాధికారులు గాని, ఐఏఎస్‌లు అవ్వనండి మొత్తం. సో, ఓకే. నేను ఆల్రెడీ కొన్ని వర్క్స్‌లో ఇన్వాల్వ్డ్. హ్మ్. అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ, అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ దాని యొక్క హెడ్స్ హ్మ్. ఐఏఎస్‌లు. హ్మ్. సో, లేపోతే పోలీస్ కమిషనర్స్, పోలీసులు ఓకే. వాళ్ళు కూడా ఏంటంటే మామూలు మనం కామన్‌గా మనం వెళ్తే వాళ్ళు అసల మనల్ని ఒక సాక్షాత్తు రాముడు వచ్చాడు అన్నంత వాల్యూ ఇస్తారు. అబ్బా! సో, అంటే ఎందుకంటే దే ఆర్ లైక్ దట్ అంతే. హ్మ్. సో, ప్రతి వాడిని చాలా గౌరవంగా అసలు మర్యాదగా మనం జనరల్‌గా అది చాలా రేర్ ఫినామినాన్. హ్మ్. అంటే ప్రభుత్వాధికారులు గాని హ్మ్. అందరూను అక్కడ హ్మ్. లేపోతే పూజారులు గాని, హ్మ్. లేపోతే పోలీస్ అధికారులు గాని హ్మ్. అయోధ్యలో. హ్మ్. లేపోతే జనరల్‌గా అక్కడ మనకి హెల్పర్స్ ఉంటారు కదా! మామూలుగా ఎనీవన్. హ్మ్. ఇది మనం ఒక మాట అడిగితే ఇమ్మీడియేట్ రెసిప్రొకేషన్ చాలా ఓకే. గౌరవ ఇదిగా ఉంటది. సో, జనరల్‌గా మనకి ఎవరికీ అసలు ప్రాబ్లమ్ ఏమి రాదు. అక్కడ అంటే ఆహ్, అంతమంది ఒకటేసారి వస్తే ఏంటి అంటే చిరాకు పడటం ఆహ్, ఆహ్, ఇలాంటివేమన్నా అసల జరుగుతాయేమో అన్న ఇదసల భయం యాహ్! అయితే ఉందండి చాలా ఓకే. మందికిప్పుడు. అందుకని బట్ చెప్పి అలాగేముండదు. నేను కూడా కొన్ని వెబ్‌సైట్‌లోనూ వీళ్ళకి చూసాను. ఒక టీ చాలా ఎక్కువగా అమ్ముతున్నారు అయోధ్యలో. హ్మ్. ఇలాంటివేవో అలాంటి ఫేక్ న్యూస్‌లొచ్చాయి. ఓకే. ఏదో అయితే అదంతా అవన్నీను ఫేకేనా ఫేక్ అండి? ఇది. హ్మ్. అయోధ్యలో అసల వాళ్ళు మనకన్నా నేను చాలా నాకు పర్సనల్ ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో నేను రెగ్యులర్‌గా వెళ్తున్నాను. ఎవ్రీ మంత్ నేను ఒక 1 వీక్ 10 డేస్ అక్కడే ఉంటాను. సో, నాకు అక్కడ టీ ఇది దుకాణం హ్మ్. వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. ఓకే. వాళ్ళకి నేను చెప్తుంటా, "బాబు ఇది పెంచండి. ఆ! పెంచుకోండి. ఇప్పుడు మరీ ఇనీషియల్‌గా రూ. 10 వాళ్ళిచ్చే వాల్యూ కూడాను ఒక టీ మనకిక్కడ రూ. 15 అంతా అక్కడ రూ. 10 అలాగుంటది. ఓకే. మనకి రూ. 20 చార్జ్ చేసినా వాళ్ళు రూ. 10. సో, ఆహా! పెంచొచ్చు. ఇది పెంచుకోండి పర్లేదు ఇంత అని నేను చెప్తుంటా. ఓకే. అని వాళ్ళకేంటంటే వాళ్ళకి మనీ పరంగా ఆ హ్మ్. ఇంక్లినేషన్ వాళ్ళకి తక్కువ. వాళ్ళకి ఓకే. అంత భక్తి అంతే. ఆహా! ఇన్‌ఫాక్ట్ వాళ్ళకి అయోధ్య వాళ్ళకి, అయోధ్య వాసులందరికీ అసలు ఏమీ తెలీదు. వాళ్ళకి ఎక్సెప్ట్ రాముడు. వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు. ఇంకేం తెలీదు. సో, మామూలుగా మనం కొన్ని క్షేత్రాల్లో చూసినట్లయితే, అక్కడ కంప్లీట్‌గా బిజినెస్సే ఉంటదండి. ఆ! ఫుడ్ నుంచి అవునవును. చిన్న చిన్న బొమ్మలు, విగ్రహాలు అమ్మే దగ్గర వరకి ప్రతీదీ ఉన్న రేట్ కంటే కూడా ఓ 10 రెట్లు, 20 రెట్లు ఎక్కువ వేసి అమ్ముతూ ఉంటారండి. అవును. అయితే అలాంటివి మనం ఇప్పుడు అయోధ్యలో యాక్చువల్లీ చూడట్లేదంటారు. అస్సల అవ్ ఆహ్, ఈ ఈ అంతకు ముందు లేదు. ఇప్పుడు అసలు ఎనీవే లేదు. తర్వాత కూడా ఉండబోదు. ఎందుకంటే వాళ్ళు ఉండబోదంటారా? ఆ! వాళ్ళు అంత బిజినెస్ మైండ్ మనీతోనే ఆ టైప్ ఆఫ్ ఇది కాదు. హుహు. వాళ్ళకి రాముడు తప్ప వాళ్ళకి పెద్ద ఏమీ అక్కర్లేదు అన్నట్టు. మీకు ఓకే. మనం చాలా ఆశ్చర్యపోతాం. ఇప్పుడు అత్యంత కామన్ ఒక హ్మ్. ఆటో నడుపుకునేవాడు, హ్మ్. ఒక షాపు టీ అమ్ముకునేవాడు. వాళ్ళకి కూడా హ్మ్. రామాయణం మనకేమంటే వాల్మీకి రామాయణం కదా! మనం మామూలుగా అవును. వాల్మీకి రామాయణం ఉంది. నార్త్‌లో ఏంటంటే రామచరితమానస్. హ్మ్. సంత్ తులసీదాస్ మహారాజ్ గారు. తులసీదాస్. ఆయన హ్మ్. తులసీదాస్ గారు రచించిన రామచరితమానస్ వాళ్ళకి మామూలుగా ఆదర్శం. వాళ్ళకి రామాయణం అంటే అదే. హ్మ్. ప్రతి వాడికి అందులో మనకి వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలున్నాయి. హ్మ్. ఆహ్, ఈ మన ఇందులో అయితే అప్రాక్సిమేట్‌లీ 12,000 శ్లోకాలుంటాయి. దోహాలంటారు. హ్మ్. చౌపాయిలు. హ్మ్. 2 ఇదులుంటాయి కదా! 2 లైన్స్ అవును. దోహాలు, హ్మ్. చౌపాయిలంటారు. హ్మ్. సామాన్యులు, అత్యంత సామాన్యులు అనుకునే వాళ్ళకి కూడా మొత్తం వచ్చును. అబ్బా! మొత్తం 12,000 శ్లోకాలు కంఠతా వచ్చును. అబ్బా! అలాంటి వాళ్ళు నాకు మా ఫ్రెండ్స్ 12,000 శ్లోకాలు కంఠతః వాళ్ళకి వచ్చా అండి? మొత్తం వచ్చును. వాళ్ళకి. హ్మ్. వాళ్ళు మామూలుగా నిత్యం ఆటో నడుపుతూ ఏదైనా మనం అడిగామనుకోండి మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ ఎలాగ ఉన్నదంటే వాడు ఒక శ్లోకం చదివి ఆ! మన అడిగిన క్వెషన్‌కి కోరిలేట్ చేసి చెప్తారు. అంతటి మహా అది వాళ్ళకేంటంటే అంత భక్తి వాళ్ళు. హ్మ్. ఈ ఈ మామూలుగా. సో, అది హ్మ్. చాలా ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళకేంటంటే రామచరితమానస్
వాళ్ళకి నిత్యం డైలీ వాళ్ళు చదువుతారు. వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఓకే. ఇది వెరీ ధార్మికులు హ్మ్. అండ్ రామభక్తి పరాయణులు వాళ్ళు. ఓకే. అయితే అయోధ్యలో దర్శనం ఎలా జరుగుతోంది? సామాన్యులు ఎలా వెళ్ళొచ్చు? అన్న విషయాన్ని సవివరంగా చెప్పారండి. ఎందుకంటే చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. యాహ్! వెళ్తే దర్శనం ఎలా ఓన్లీ జరుగుతుందో మనకి ఏంటో కొద్దిగా అని. ప్రాబ్లమ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ టైంలో ఇప్పుడు అంటే మనకి చలి వలన అవును. మనకేంటంటే చాలా ఆల్మోస్ట్ అక్కడ సౌత్ ఇండియన్స్ స్పైస్‌గా అక్కడ మనకేంటంటే ఉండటం సౌత్ కష్టం. మనకి అంత అలవాటు లేదు కదా! అది హ్మ్. కూడా ఈ ఫిబ్రవరి ఇప్పటికే సెట్ అయినట్టే. ఓకే. సో, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆల్మోస్ట్ మనకి అంత దీని వలన తప్ప అది మాత్రమే మనకి హ్మ్. క్లైమాటిక్ కండిషన్ అనేది ప్రాబ్లమ్ హ్మ్. గానీ అదర్ దెన్ దట్ మనకి యాక్సెసిబిలిటీ అవును. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి యాక్సెసిబిలిటీలు ఇప్పుడు ఓకే. మనకి యాక్సెసిబిలిటీని చూసుకొని మనం ఇప్పుడు తెలుగు వాళ్ళే చాలా మంది ఆల్మోస్ట్ వచ్చిన 100 మంది భక్తుల్లో ఆల్మోస్ట్ 40% మన తెలుగు వాళ్ళే ఉంటున్నారు. అబ్బా! హ్మ్. తెలుగు చాలా సంతోషంగా ఉందండి. అక్కడ అన్న సంతర్పణ కానీ ఇలాంటివి చేస్తున్నారా అండి ట్రస్ట్ వాళ్ళు? యాహ్! ట్రస్ట్ వాళ్ళు హ్మ్. ఒక అన్న సంతర్పణ ఉన్నది. ఓకే. ఆహ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కొన్ని హ్మ్. చోట్ల చేస్తున్నారు. ఓకే. అది కాకుండా సామాన్య భక్తులు కొంతమంది హ్మ్. ఉంటారు కదా! వాళ్ళు జనరల్‌గా ప్రతి దగ్గర ఓకే. ఆ పర్టిక్యులర్ ఫస్ట్ 2 వీక్స్‌లో అయితే ఒక ప్రతి అడుగడుగుకి అన్న సంతర్పణ చేసేవారు. ఓకే. క్వాలిటీ కూడా వెరీ గుడ్ క్వాలిటీ. హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ మార్నింగ్, మధ్యాహ్నం హ్మ్. భండార్ అంటారు. ఆ! అన్న భండార్స్ అని అవన్నీ పెట్టేవారు. ఇది ఇప్పుడు కూడా అంటే ఆఫ్టర్ ఈ ప్రాణప్రతిష్ఠ ఈ మొత్తం మహోత్సవాలన్నీ అయిపోయిన తర్వాత కూడాను ఇంపార్టెంట్ ప్లేసుల్లో మనకి ఓకే. ఈ అన్న సంతర్పణ ఇవి ఫ్రీగా సో, ఉంటాయి. ఇప్పుడు కూడా ఫ్రీగా ఫుడ్ అనేది అనేది అవైలబుల్ దొరుకుతుంది అవుతది. భక్తులకి. కొద్దిగా మనకి ఎస్పెషల్ తెలుగు వాళ్ళకేనంటే మనకి హ్మ్. మన ఆహారం ఇవి కొద్దిగా డిఫరెంట్ కదా! అవును. సో, ఇప్పుడిప్పుడు కొన్ని వస్తున్నాయి. హుహు. అంతకుముందు ఒక 1 ఇయర్ ముందయితే తెలుగు వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఇవి కొద్దిగా ప్రాబ్లమ్ ఉండేది. హ్మ్. అంటే మనకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఈ టైప్ ఏమి ఉండేవి కావు. హ్మ్. సో, బట్ ఇప్పుడేంటంటే కొద్దిగా 1, 2 ఇంపార్టెంట్‌వి వచ్చాయి. ఇంకా ఓకే. వస్తున్నాయి. ఇంకా మీకు ఇంకో 1 ఇయర్‌లో మొత్తం మన తెలుగు వాళ్ళ అవును. యొక్క ఎందుకంటే రాముడు వాళ్ళకెంతో ప్రతి వాళ్ళకి అంతా మనకంతే. ఎస్పెషల్ తెలుగు వాళ్ళకి ఇంకొద్దిగా మోర్ ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ దక్షిణ అయోధ్యగా పిలువబడిన భద్రాచలం ఉంది. అవును. అందువల్ల మనకి రాముడంటే మనకి హ్మ్. నిజ జీవితంలో కూడా రాముడంటే ఒక భాగం ప్రేమ, కదా! సో, ప్రీతి మన అన్నీ. వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఈవెన్ హ్మ్. ఆ టైంలో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు. ఓకే. చాలా చక్కగా చెప్పారండి. ఎందుకంటే చాలా మంది భక్తులకి ఈ కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. అవును. ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలన్నప్పటికీ కూడా అక్కడ అవును. దర్శనానికి ఎంత టైం పడతదో, అవును. పిల్లలతో వెళ్ళినా, పెద్దవాళ్ళతో వెళ్ళినా కూడా ఏమన్నా కష్టమవుతదేమో అన్న కన్‌ఫ్యూజన్స్ క అన్నీ కూడా ఇవాళ మా ప్రేక్షకులకు క్లియర్ చేసినందుకు యాహ్! మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.